కేసీఆర్ ఇలా అసెంబ్లీ సమావేశాలకు రాబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఒకసారి మాట్లాడబడతాం. నిన్న బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కూడా అయ్యింది. ఈ మీటింగ్లో కేసీఆర్ చాలా కీలక అంశాలను ప్రస్తావించారు. ఏ అంశాలను ప్రస్తావించారు, ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మన పేపర్లో ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ప్రజా సమస్యలపైన కొట్లాడదాం, కడిగి పారేద్దాం. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, రైతుల్లో ఆవేదన కనిపిస్తోంది. సమస్యలపై రాజీ లేని పోరాటం చేయండి. రైతుల కోసం, రైతుల గోస పైన అసెంబ్లీలో కొట్లాడాలి. 6 గ్యారంటీల మోసాలను నిలదీయాలి. దళిత బంధు పైన ప్రశ్నించాలి. గురుకులాల తీరును ఎండగట్టాలి. ఎస్సీ బీసీ రిజర్వేషన్ల పైన గొంతు వినిపించాలి. అప్పులపై తప్పుడు లెక్కలు తిప్పికొట్టాలి. కాళేశ్వరం బంద్ పెట్టి రైతులను ఇబ్బంది పెడుతోంది. సో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అన్న మాట్లాడినటువంటి మాటలు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతుల్లో ఆ ఆవేదన కనిపిస్తోందని అన్నారు. ప్రజలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ నేతలు రాజీ లేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిలదీయాలని, ప్రజల గొంతుగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ నిన్న దిశానిర్దేశం చేశారు. ఇందులో ఈయన ప్రధానంగా తీసుకున్నటువంటి అంశాలు ఒకటి రైతులు, ప్రధానమైనటువంటి అంశము రైతుల గురించి బాగా చర్చ అయింది. తర్వాత దళిత బంధు గురించి చర్చ అయింది. దళిత బంధు ఎందుకు ఆపేశారు? దళిత బంధు కేసీఆర్ 10 లక్షలే ఇస్తున్నాడు, మేము 15 లక్షలు ఇస్తామని చెప్పేసి వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరు. దళిత బంధు గురించి అదైంది. ఇంకా దాంతోపాటు ఇంకా 6 గ్యారంటీలు, గురుకులాలు, ఎస్సీ బీసీల రిజర్వేషన్లు, 6 గ్యారంటీల మీద చర్చ పెట్టిరు. ఈ గ్యారంటీలు ఇచ్చిరు, ఈ గ్యారంటీలు మొత్తం బొంద పెట్టిరు అని చెప్పేసి. ఇంకొకటి గురుకులాలు, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల మీద ప్రధానంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ చాలాసేపు రైతుల గురించి చర్చ నడిచింది. ఈ క్రమం లోపల నిన్న ఈ నల్గొండకు సంబంధించినటువంటి బోర్ల రామరెడ్డి ఉంటాడు కదా, ఈ బోర్ల రామరెడ్డిని కూడా కేసీఆర్ కలిసిండు. వచ్చిండు ఆయన, బోర్ల రామరెడ్డి వచ్చిండు నిన్న భవన్కి వచ్చి కేసీఆర్ని కలిసిపోయిండు. మళ్ళా బోర్లు వేస్తూ ఉన్నాము, మళ్ళా ఆనాటి కాలం వచ్చింది, మళ్ళా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని చెప్పేసి బోర్ల రామరెడ్డి మళ్ళా వచ్చి కలిసిపోయిండు. నిన్న కేసీఆర్ని కలిసిండు. ఆయన కూడా ఎటట ఉంది కాలం, ఏంది పరిస్థితి అని చెప్పేసి ఆయన కూడా అడిగి విషయాలు తెలుసుకోవడం జరిగింది. సో ఇది నిన్న రైతుల గురించి ప్రధానంగా. ఇంకొకటి రైతుల గురించి ఇప్పుడు ఎన్ని మోసాలు చేసింది రైతులను అనే దాని మీద కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసిండు. ఒకటి, రైతు బంధు పేరు మీద, రైతు బంధు మనం ఇస్తుంటే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి 5,000 కాదు మేము 7,500 ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు హామీ. ఆ 7,500 కాదు మేము 12,000 ఇస్తాము, అంటే 6,000 లెక్కనే ఇస్తాము అని చెప్పారు. ఆ 6,000 కూడా అంటే సీజన్కు 6,000 కూడా ఇప్పుడు 100 మంది రైతులు ఉంటే 10 మందికి ఇస్తురంట. చాలామందికి తీసేసారు. 75 లక్షల మంది రైతులకు ఇచ్చేవాళ్ళు ఇంత గతంలో. 75 లక్షల మంది రైతులకు ఇది పోతూ ఉంటుండే, రైతు బంధు పోతుంటుండే. కానీ ఇప్పుడు ఆ రైతు కుటుంబాలు మొత్తం కూడా ఇందులో దాదాపు నాకు తెలిసి 15 నుంచి 20 లక్షల కుటుంబాలకు, 20 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చిండు. మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టేసిండు. రైతు బంధు, రైతు భరోసాని మొత్తానికే బొంద పెట్టేసిండు రేవంత్ రెడ్డి. ఈ సీజన్ ఇక మళ్ళీ వచ్చే సీజన్కి ఇంకా మొత్తానికే ఉండదు, అందరికీ అదైపోతూ ఉంటుంది. ఏడనో 100కో, 1,00,00,000కో, ఏడనో ఒక్కరికిద్దరికి వచ్చింది అంతే. మెజారిటీ పీపుల్కి రాలేదు అసలు. ఇది రైతు బంధుతోటి ఈ రకంగా రైతు భరోసా పేరుతోటి మోసం చేసిర్రు, రైతులను ఇబ్బందులు పాలయ్యారు. ఇప్పటికీ రైతులు మళ్ళా గవే అప్పులు తెచ్చుకొని మళ్ళీ పెట్టుబడి పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవడైనా రైతుకు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇవ్వాలి? పంట వేసే ముందు ఇస్తే అది అక్కడికి వస్తుంది. పంట చేతికి వచ్చింది ఆకిస్తారంట. ఇంకా ఆయన 3 ఎకరాల లోపు వాళ్ళకు ఏదో మనం రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు. అసలు ఎకరం 2 ఎకరాల వాళ్ళకే పూర్తి స్థాయిలో పడలేదు. మళ్ళీ ఇప్పుడు 3 ఎకరాలు అన్నారు. ఇక చివరికి అది అయిపోయే నాటికి మార్చి 31 వరకు వేస్తామని చెప్పారు. మార్చి 31 కాదు, మళ్ళీ వచ్చే మార్చి 31 దాకా కూడా వీళ్ళు వేయలేరు, వీళ్ళతో కాదనేది ఇక రైతులు చెప్తున్నటువంటి మాట. ఇది రైతు బంధుతోటి, రైతు భరోసాతో చేసినటువంటి మోసం. ఇక రుణమాఫీ అట్లనే చేసిరు. రుణమాఫీ సక్క చేయక అల్ల ఏ 100లో ఏ 10 మందికో 20 మందికో వేసేసి మొత్తం మిగతా వాళ్ళందరికీ ఎగ్గొచ్చారు. దాని పేరు మీద ఇచ్చేటువంటి అప్పు మాత్రం వీళ్ళు మింగేసారు. రుణమాఫీ పేరు మీద ఆర్బీఐకి వెళ్ళి ఏమంటారు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చిర్రు,
దాంతోపాటు భూములు అమ్మిర్రు, ప్రభుత్వ భూములు అమ్మిర్రు, ఇవన్నీ అమ్మిర్రు. ఆ పైసలన్నీ జమ చేసి కొసరేమో రైతులకు వేసిర్రు, అసలుదేమో మింగేసిర్రు. ఏది ఆ పైసలన్నీ మింగేసిర్రు. మరి ఎక్కడ పోయినాయో ఏమైనా తెలియదు. 30,000 కోట్లు తెచ్చిర్రు దగ్గర దగ్గర. నాకు తెలిసి 12,000 కోట్లు 11,000 కోట్లతో వేసిర్రు రుణమాఫీ. మిగతా అంతా మింగేసిర్రు వీళ్ళు. ఇది ఆ రకంగా ఇబ్బంది. ఇక బోనస్ గురించి చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్పిర్రు. పేపర్లలో యాడ్లు వేయించుకున్నారు. పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆర్భాటాలు, ప్రచారాలు ఇవన్నీ చేసిర్రు. సీన్ కట్ చేస్తే ఏమైంది? ఆ బోనస్ ఇప్పటిదాకా ఎవరికి రాలే. నిన్న కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో ఆ కలెక్టరేట్ ముందుకు పోయి రైతులు ధర్నా చేసిర్రు. మా బోనస్ పైసలు ఇస్తారా ఇయ్యరా, ఎప్పుడు ఇస్తారు ఇంకా అని చెప్పేసి. అంటే ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మోసం చేసుకుంటూ పోయింది. ఇక ఇప్పుడు ఇంకొకటి ఏంది, రైతు బీమా ఉంది కదా, చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ ఇది రైతు బీమా. ఈ బీమా స్కీమ్ని మొత్తానికే బొందబెట్టేసిర్రు. దాన్ని ప్రీమియం కట్టాల్సి ఉండే, అది కట్టకపోయేసరికి ఇప్పుడు ఎవరైనా రైతులు అకాల మరణం చెందితే వాళ్లకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఇదొక సమస్య అయితే కొనసాగుతూ ఉన్నది. రైతు బీమాను కూడా మొత్తానికి ఆపేసారు. ఇప్పుడు రైతు ఏ కారణం చేత చనిపోయినా ఆయన పేరు మీద ఒక గుంట భూమి ఉంటే 5 లక్షల రూపాయలు ఇంటికి వచ్చేటు నెల తిరిగే లోపల. అలాంటి రైతు బీమాని ఈయన కట్టడం బంద్ పెట్టేసిండు. పోనీ పంట నష్టపరిహారం ఏమైనా ఇస్తున్నాడా అంటే అది కూడా లేదు. ఇట్లా రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా ఒకటైతే ప్రభుత్వం ఇచ్చేదైతే, ఇక మరొక సమస్య నీళ్లు. సాగునీళ్ళు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది సర్కార్, మొత్తం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది. అంటే బోర్ల నుంచి వచ్చే దాంట్లల్లో దానికేమో కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నది, నాణ్యమైన కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నది. 6 గంటల నుంచి 8 గంటలు కరెంట్ వస్తే మహా ఎక్కువ ఒక రోజులో ఊర్లలో వ్యవసాయం చేసేటోళ్ళకి అర్థమవుతుంది ఇది. అది కూడా మళ్ళీ మాపటిజామ కరెంటు, పొదటిజామ కరెంటు, 3 ఫేజ్ కరెంటు, 2 ఫేజ్ కరెంటు, ఇవన్నీ మళ్ళీ మొదలైనవి ఊర్లల్లో. మొదలైపోయి ఇగో ఇప్పుడు మోటార్లు పెడతానికి పోతున్నాం, మళ్ళీ సాయంత్రం వస్తుంది. ఇగో ఇప్పుడు మోటార్లు నడుస్తలేవు, ఇక ముంగల మోటార్ నడిస్తే వెనక మోటార్ నడవదు. ఇవన్నీ కూడా మళ్ళీ నడుస్తుంది, ఊర్లలో చర్చ నడుస్తూనే ఉంది ఇది. సో కాబట్టి అటు కరెంటు చక్కగీయక మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు కాలిపోయి అట్ట రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలలో నీళ్ళు ఇయ్యక ఇట్లా ఈ కాలువల కింద ఉన్నటువంటి రైతులు వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఓ రిజర్వాయర్ నింపలేదు, కాళేశ్వరాన్ని బంద్ పెట్టేసారు మొత్తానికి. కేసీఆర్ మీద కోపంతో ఆ మేడిగడ్డని, అన్నారాన్ని, సుందిరాన్ని మూడింటిని బంద్ పెట్టిరు. వచ్చేసరికి కిందికి వెళ్ళిపోతా ఉన్నది, పైననేమో తెలంగాణ మొత్తం ఎండిపోతూ ఉన్నది. ఇది నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇట్లా నీళ్లు లేక, ఇట్లా కరెంట్ చక్కగా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు, ధర్నా చేస్తూ ఉన్నారు రైతులు. ఏడ చూసినా కానీ అదే నడుస్తూ ఉంది. సో దాంతో ఈ రైతుల సమస్యలను ప్రధానంగా తీసుకోవాలి అసెంబ్లీలో రైతు సమస్యలను ప్రధానంగా తీసుకోవాలి, చర్చ చేయాలి. బడ్జెట్ సందర్భంగా అసలు వ్యవసాయానికి ఎంత కేటాయిస్తారు ఇప్పుడు నిధులు, ఈ అన్నిటి మీద ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచన చేసిండు, దిశానిర్దేశం చేసిండు. ఇక దాంతోపాటు దళిత బంధు మీద చాలాసేపు మాట్లాడాడు. దళిత బంధు అనే స్కీమ్ని వీళ్ళు మొత్తానికి నిర్వీర్యం చేసి పడేసిర్రు. చాలా అద్భుతమైనటువంటి స్కీము. దళిత కుటుంబాలను ఏమంటారు, వాళ్ళని పైకి తీసుకురావడానికి తెచ్చినటువంటి స్కీమ్ అది. ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబం 10 లక్షల తోటి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది, వాళ్ళకు ఒక ఆసరా అవుతుంది. వాళ్ళ కుటుంబము బిలో పావర్టీ నుంచి ఇంకా కింద నుంచి కొంత పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ జీవితంలో ఒక అడుగు ముందేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబమే పేదరికం నుంచి కొంచెం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంత పెద్ద స్కీము, అంత మంచి స్కీముని వీళ్ళు మొత్తానికే బంద్ పెట్టిర్రు. కేసీఆర్ 10 లక్షలే ఇచ్చిండు, మేము అధికారంలోకి వస్తే 15 లక్షలు ఇస్తాం రైతు బంధు, దళిత బంధు అని చెప్పిర్రు. 15 లక్షలు లేదు, 10 లక్షలు లేదు, ఏది లేదు, మొత్తానికి దాన్ని బంద్ పెట్టేసిర్రు. దాని మీద కూడా నిలదీయాలి, దాని మీద కూడా ప్రభుత్వాన్ని అడగాలి. అసలు దళిత బంధు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా, మొత్తానికే బంద్ పెట్టినట్ట, ఏమైనట్టు, దీన్ని మనం ప్రశ్నించాలని చెప్పేసి కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించడం జరిగింది. ఇక దాంతోపాటు 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలలో అర గ్యారంటీ కూడా అమలు అవుతలేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ గ్యారంటీ పూర్తి స్థాయిలో అమలు అవుతలేదు. ఆ ఫ్రీ బస్సు కూడా మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్లా ఒక పావలా గ్యారంటీ. మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్లా మొత్తము ఫ్రీ ఉచిత బస్సు, 2500 రూపాయలు గ్యాస్ సిలిండరా, అదేదో గ్యాస్ సిలిండరు, ఇవన్నీ కలిపితే ఒక గ్యారంటీ. అది దాంట్లో ఫ్రీ బస్సు మాత్రమే వస్తూ ఉన్నది. ఉచిత ఏమంటారు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తలేదు అందరికీ పూర్తి స్థాయిలో. 2500 అనేది అసలు ప్రారంభించలేదు. ఇది నడుస్తున్నటువంటి వ్యవహారం.